నల్ల కండువాలు ప్లక్కార్డులతోని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్న వైసీపీ నేతలందరినీ కూడా అడ్డుకున్న పోలీసుల మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి సీరియస్గా మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు మనం ఇక్కడ ఇందాం. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ వీడియోలో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన అక్కడ ఎవరైతే గవర్నర్ కానీ అందులో ప్రసంగించే వాళ్ళను అడ్డుకోవాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో నల్ల కండువాలందరూ కూడా ధరించి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ప్లక్కార్డులు పట్టుకొని అక్కడ నిరసన తెలియజేయడానికి విధంగా వాళ్ళు సమావేశాలకైతే హాజరవుతున్నప్పుడు పోలీసులు అందరూ కూడా వాళ్ళ దారిలోనే అడ్డుకోవడం జరిగింది. సో వాళ్ళని పక్కకు జరుపుకొని మరి వాళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని తోసే విధంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో మరి మీ టోపీ మీద ఉన్నటువంటి అసలు 3 సింహాలకు అర్థం మీకు తెలుసా? ప్రజాస్వామ్యం అంటే మీకు తెలుసా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటో మీకు తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ చేయడం కాదు, అసలు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో నేర్చుకోండి. మధుసూదన్ రావు నువ్వు గుర్తుపెట్టుకో అనే విధంగా ఇక్కడ ఆయన సీరియస్గా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆయన ముందుగానే హెచ్చరించడం జరిగింది. రెండో అసెంబ్లీ సమావేశాలకు నేను ఖచ్చితంగా హాజరవుతాను అనే విధంగా వినుకొండలో జరిగిన ఒక సంఘటనకు హాజరైనప్పుడు అక్కడ మీడియాతో చెప్పినప్పుడే ఆయన ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాడు. అక్కడ ఎట్లా అంటే నేను ఖచ్చితంగా సమావేశాలకు హాజరవుతాను, కానీ అక్కడ ఏవైతే ప్రసంగం జరుగుతుందో దాన్ని అడ్డుకుంటాను అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఈరోజు అడ్డుకోవడానికి వస్తున్నప్పుడు పోలీసులు ఆయనను అడ్డుకోవడం జరిగింది. సో మరి అడ్డుకున్నప్పుడు ఈ విధంగా మాట్లాడాడు. సో మరి చూస్తుందాం అంటే ఈ విధంగానే ఇంకా ముందు ఇంకా 26th వరకు ఈ రెండో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతుండగా మరి ఇంకా 2 రోజులు కూడా ఈరోజు రేపు ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా నిరసన తెలియజేస్తాననే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో మరి ఆ తర్వాత ఆయన మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాడా, మరి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు? సో మరి ఇప్పటికే ఈ విధంగా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మీద ఆయన ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక పగ మీద తీరని పగ మీద ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన మాట్లాడే తీరును బట్టి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరి ఒకవేళ ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతారు? సో అక్కడ అసెంబ్లీలో కూడా మొత్తం వైసీపీకి మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతూ కూటమికే పొగడ్తల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఆయన సీరియస్ అవ్వడం జరుగుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈయన వ్యవహరిస్తున్న తీరు కరెక్టేనా? ఒక అధికారంలో ఉన్నటువంటి పోలీసుల మీద ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.